కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసులో టీడీపీ నేతలు కార్యకర్తలు సమావేశమయ్యారు. తమ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మకు అన్యాయం జరిగిందని పిఠాపురం టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వర్మ పార్టీ నుంచి ఏమీ ఆశించడం లేదని, టీడీపీని నిలబెట్టడమే నా ధ్యేయమని తెలిపారు. ఆయన గురించి చెప్పారు, కొత్తగా నేను చెప్పేదేం లేదు. కాకపోతే ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను నేను, ఏమండి ఇక్కడ జనాల్లో ఉండడం కాదండి, ఆఫీసులో తాళం ఎత్తే టికెట్లు ఎత్తాయండి అని చెప్తే ఆయన ఆలోచించలేదు. మరి ఈరోజు అదే నిజమైంది. అలాగే మరి నిన్న నుంచి కూడా ఎన్నో కాంట్రవర్సీలు రావడం జరుగుతుంది. మనం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎవరి టికెట్కి మనం వ్యతిరేకం కాదు. మనం పడ్డ కష్టానికి మనకి ప్రతిఫలం లేదని మనం బాధపడుతున్నాం తప్ప ఎవరికో టికెట్ ఇచ్చారో ఎవరికో చేశారని మనకి ఏ రోజు ఇబ్బంది లేదు. కానీ మరి ఎన్నో మాట్లాడాలనుకున్నాను. మరి ఆయన కష్టాల్లో సుఖాల్లో ఒక నానుడు ఉందండి. మా విస్తరమైన గ్రామాల్లో వాళ్ళు చెప్తుంటారు, కష్టాల్లో సుఖాల్లో అందరూ ఆయన గురించి చెప్పారు, కొత్తగా నేను చెప్పేదేం లేదు. కాకపోతే ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను నేను, ఏమండి ఇక్కడ జనాల్లో ఉండడం కాదండి, ఆఫీసులో తాళం ఎత్తే టికెట్లు ఎత్తాయండి అని చెప్తే ఆయన ఆలోచించలేదు. మరి ఈరోజు అదే నిజమైంది. అలాగే మరి నిన్న నుంచి కూడా ఎన్నో కాంట్రవర్సీలు రావడం జరుగుతుంది. మనం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎవరి టికెట్కి మనం వ్యతిరేకం కాదు. మనం పడ్డ కష్టానికి మనకి ప్రతిఫలం లేదని మనం బాధపడుతున్నాం తప్ప ఎవరికో టికెట్ ఇచ్చారో ఎవరికో చేశారని మనకి ఏ రోజు ఇబ్బంది లేదు. కానీ మరి ఎన్నో మాట్లాడాలనుకున్నాను. మరి ఆయన కష్టాల్లో సుఖాల్లో ఒక నానుడు ఉందండి. మా విస్తరమైన గ్రామాల్లో వాళ్ళు చెప్తుంటారు, కష్టాల్లో సుఖాల్లో